మర్యాదగా తప్పేయండి రా. బయటికి వచ్చారా? ఎవరో లేవో మిమ్మల్నేరా ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు. నా కళ్ళారా చూశాను. విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావుంటరా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి పట్టుకురండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపుతి. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎట్టకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పూజేంటి? మాట్లాడో. మీ తప్పుని మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమను సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేవచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్ లోనే ఉంటాడు. సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండడం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పాను నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్ గా ప్లేట్ మార్చావరా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్ గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? నా మైక్ లోంచి వచ్చే సౌండ్స్ కి సార్, మీరు రాజా? మన గణేష్ రా. రే, నీ గురించేనా మా అవసరం అంటే చెప్పింది? భద్రా లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏ పని మీద వచ్చావరా? మా మామయ్యని కలవడానికి వచ్చాను. ఏంటి, హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. ఓ 2 రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేట్రా. అంతే. ఏదో కుర్రోళ్ళతో కలిసి ఉండాలంటే ఎవరో ఏంటో అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మాకు కూడా రా. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాందిగం. ఏంటి బావా? ఇప్పుడు ప్రకటనలు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో, కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నిన్న నేను పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో.
నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊస్తే నేను ఎట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ సైరనా? మరి సుప్రభాతమా ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోబామ్ పెట్టావు కదరా ఆడు ఇప్పుడు లేస్తాడు అది లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా అసలు ఏ మనిషి నువ్వు నా తుండుగుడ్డ మరీ అంత దారుణంగా పోగొట్టే కదా సార్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పని చూసుకో ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను. ఏంట్రా? నేను ఒకటి అడుగుతాను, దయచేసి తప్పుగా అనుకోకురా. మా కాలేజీలో ప్రియా అని ఒక అమ్మాయి ఉంది, నన్ను లవ్ చేసింది. నేను ఆ స్థితిలో లేనని ఎంతో చెప్పి చూశాను, అయినా అర్థం చేసుకోవడం లేదు. నిన్న కోపంతో ఆమె చెంప పగలగొట్టాను, నోటికొచ్చినట్టు తిట్టేశాను. నేను అలా చేసుండకూడదురా. పాపం చాలా బాధపడింది. తనేమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉందిరా. నేను లవ్ చేస్తున్నానని ఆమెతో చెప్పనా? నేను కూడా లవ్ చేయనా? రాజా అదేం అడుగుతున్నాడు విన్నావా? విజయ్ లవ్ చేయనని పర్మిషన్ అడుగుతున్నాడు రా. ఏం అడిగేవరా నువ్వు? ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా, కానీ ప్రేమించినా అని ప్రేమ కోసం పర్మిషన్ అడిగిన మొదటి వ్యక్తివి నువ్వేరా. ప్రేమించడానికి పర్మిషన్ అడుగుతున్నావే, వద్దనగానే చెరిపేయడానికి ప్రేమ అనేది స్లేట్లో రాసే ఏబిసిడీలు కాదురా. ఇంత మనుషులుగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రేమేరా. అలాంటి ప్రేమకు నేను అడ్డుపడతానారా? నిజం చెప్పాలంటే ప్రేమలో పడితే నీ లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నీకు భయం. అలా కాదురా, జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా. ఈ రోజు ప్రపంచంలో కలిసి బతికే ప్రేమికులందరినీ ఎవరో ఫ్రెండేరా కలిపి ఉంటాడు. నేను నీ ఫ్రెండ్ రా. ఇలా నీకు ఇంత ప్రేమను పెట్టుకుని నా కోసం అమ్మాయి మనసు గాయం చేసావే, గాయం చేసే నీకే ఇంత బాధగా ఉంటే గాయపడిన అమ్మాయి ఎంత బాధపడుతుందిరా. వెళ్ళరా, వెళ్ళి ముందు నీ ప్రేమను అమ్మాయితో చెప్పు. గణేష్, ఇక మీ ఇతను చెప్పేదేంటి? ఏం అక్కర్లేదు, ఇతని మనసులో నేనున్నానని తెలిసిపోయింది. నాకు అది చాలు. నాకు కావాల్సింది తన మనసే తప్ప ఇతను చెప్పినట్టేం కాదు. సారీ ప్రియా, ఏదో కోపంలో పొరపాటున మాట్లాడకురా. నేను చెప్పేది అర్థం చేసుకో. నా దగ్గరికి రావద్దు. అది కాదు. గణేష్ చెప్పండి, నేను మిమ్మల్ని చూడడానికి వీడిని చూడడానికి కాదు. ఏం అక్కర్లేదు. పోరా. వీళ్ళందరూ చూసుకుని నన్ను పోరా అంటావా? ఏం చేస్తావు? ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారండి. అవును, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఆ రోజు టెంపుల్లో కలిసాం, గుర్తుందా? కరెక్ట్ అండి, గుర్తొచ్చింది. తను మా కాలేజ్ మేట్ అంజలి. నా పేరు గణేష్ అండి. గ్లాస్ పెట్టేసి వస్తాను.
తలుచుకుంటున్నట్టున్నారు నీళ్లు తాగండి. థ్యాంక్స్ అండి. హోటల్ ఓపెనింగ్ ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఏం పేరు పెట్టారు? ఫ్రెండ్స్ మెస్ అని అనుకున్నామండి. నేను అతన్ని తలుచుకున్నప్పుడు అతనికి ఎక్కిళ్ళు వచ్చాయి, మరి నాకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. రే ప్రసాద్, వాళ్ళిద్దరిని కూడా హోటల్ ఓపెనింగ్ తీసుకురారా. ఏమండి, తప్పకుండా వస్తారు.